హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ స్టడీ యాక్టివ్స్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ది బ్రెయిన్ అండ్ న్యూరాన్ మరియు ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్. ఇది మషిన్ లెర్నింగ్ లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనం ప్రీవియస్ టాపిక్స్ లో మషిన్ లెర్నింగ్ టైప్స్ అన్ని చెప్పేసుకున్నాం. చూడకపోతే వెళ్ళి చూడండి సరేనా. ఈరోజు మనం ది బ్రెయిన్ అండ్ న్యూరాన్ చూద్దాం. ఆ ఇంట్రొడక్షన్ దాన్ని. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ ANN ఇన్ మషిన్ లెర్నింగ్ ఆర్ ఇన్స్పైర్డ్ బై ద బయోలాజికల్ న్యూరల్ నెట్వర్క్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్. అంటే ఏంటి? మన హ్యూమన్ బ్రెయిన్‌ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఈ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్‌ని కనిపెట్టారనమాట సైంటిస్ట్‌లు. మన బ్రెయిన్‌లో ది హ్యూమన్ బ్రెయిన్ కన్సిస్ట్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 100 బిలియన్ న్యూరాన్స్ interconnected by massive network. It processes complex information like vision, speech, and decision making simultaneously through parallel processing. అంటే ఏంటి? మన బ్రెయిన్‌లో చాలా న్యూరాన్స్ ఉంటాయి. 100 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. ఒకదానితో ఒకటి ఇంటర్ కనెక్ట్ అయ్యి. అదేం చేస్తుంది మన బ్రెయిన్ అనేది? చూడగలదు, మాట్లాడగలదు అండ్ డిసిషన్ కూడా మనం ఒకేసారి ఏం చేస్తాం? చూడగలుగుతాం, మాట్లాడగలుగుతాం అండ్ డిసిషన్ కూడా తీసుకోగలుగుతాం. దాన్నే మనం ప్యారలల్ ప్రాసెసింగ్ అంటాం. ఒకేసారి ఈ 3 పనులు కూడా చేయగలం గదా! దాన్నే మనం ప్యారలల్ ప్రాసెసింగ్ అంటాం. అసలు ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అంటే ఏంటో చూద్దాం. ది టర్మ్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ బయోలాజికల్ న్యూరల్ నెట్వర్క్ దట్ డెవలప్ ద స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్. Similar to the human brain that has neurons interconnected to one another. చెప్పాను కదా! ఈ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అనేది బయోలాజికల్ న్యూరల్ నెట్వర్క్ నుంచి వచ్చింది. అంటే దాన్ని ఇన్‌స్పైర్‌గా తీసుకొని కనిపెట్టారన్నమాట. అందులో కూడా సిమిలర్ టు ద హ్యూమన్ బ్రెయిన్ దట్ హ్యాస్ న్యూరాన్స్ ఇంటర్‌కనెక్టెడ్ టు వన్ అనదర్. మనం బయోలాజికల్ న్యూరల్ నెట్వర్క్‌లో ఏముంటాయి? న్యూరాన్స్ ఉంటాయి. ఇందులో కూడా ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్‌లో కూడా న్యూరాన్స్ ఉంటాయన్నమాట. ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి. అంటే ఒక న్యూరాన్ అనేది ఇంకో న్యూరాన్‌తో కనెక్ట్ అయ్యి ఉంటాయన్నమాట. సరేనా? Artificial neural network also have neurons that are interconnected to one another in various layers of the network. These neurons are known as nodes. చెప్పాను కదా పైన లైన్‌లో. ఈ న్యూరాన్స్ అనేవి ఒక న్యూరాన్ అనేది ఇంకో న్యూరాన్‌తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఎక్కడ? వేరియస్ లేయర్స్‌లో. దాన్నే మనం ఏమంటాం? దీస్ న్యూరాన్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ నోడ్స్ అని అంటాం. దీస్ న్యూరాన్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ నోడ్స్ అని అంటాం. ఓకేనా? ఇది ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ గురించి ఒక చిన్న డయాగ్రామ్ ఉంది. బ్రెయిన్ న్యూరల్ నెట్వర్క్ గురించి. అది బయోలాజికల్ న్యూరల్ నెట్వర్క్ గురించి. దాని గురించి చూద్దాం. చూడండి, ఇది ఒక చిన్న డయాగ్రామ్ బయోలాజికల్ న్యూరల్ నెట్వర్క్‌ది. ఇందులో అసలు మనకి 4 లేయర్స్ ఉన్నాయి. వాటి గురించి చూద్దాం ఒకసారి. ఇక్కడ ఫస్ట్ ఏంటి? డెండ్రైట్స్ అన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుంది? సిగ్నల్స్ అండ్ ఇన్‌పుట్స్ తీసుకుంటుంది ఈ డెండ్రైట్స్ అనేది. వేరియస్ న్యూరాన్స్ నుంచి వచ్చిన ఇన్‌పుట్స్‌ని, సిగ్నల్స్‌ని తీసుకుంటుంది ఈ డెండ్రైట్ అనేది. నెక్స్ట్ వన్ వచ్చి సెల్ ఏం చేస్తుంది? వచ్చిన సిగ్నల్‌ని ప్రాసెస్ చేస్తుందన్నమాట. ఇక్కడ మనం ఇన్‌పుట్ అండ్ సిగ్నల్ తీసుకుంటాం కదా! ఈ సెల్ అనేది ఆ సిగ్నల్స్‌ని ప్రాసెస్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి యాక్సాన్. ఇక్కడ ఏమైతుంది? ఈ సిగ్నల్స్ అన్నీ ఏమవుతాయి? ప్రాసెస్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఒక లైన్ ప్రాసెస్ అయిన ఈ సిగ్నల్స్ అన్నీ ఒక లైన్ ముందుకు తీసుకెళ్తాయి అన్నమాట. ఒక లైన్‌లో ఈ యాక్సాన్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి సినాప్స్. ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్‌కి సిగ్నల్ పాస్ అవుతుందన్నమాట. పాస్ అయ్యే జంక్షన్ ఇది సినాప్స్ అనేది. ఓకేనా? ఈ 4 ఇక్కడ సిగ్నల్స్ తీసుకుంటాం. ఇక్కడ ప్రాసెస్ చేస్తాం. ఇక్కడ ప్రాసెస్ చేసిన వాటిని ముందుకు తీసుకెళ్తాం ఒక లైన్‌లో. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక న్యూరాన్ నుండి ఇంకో న్యూరాన్‌కి పాస్ చేసే జంక్షన్ అన్నమాట. సిగ్నల్ పాస్ చేసే జంక్షన్ అన్నమాట సినాప్స్ అనేది. ఓకేనా? ఇక్కడ చూడండి అసలు ఈ నెక్స్ట్ ఏముందో. Dendrites from biological neural network represent the input in artificial neural network. Cell nucleus represent the nodes. Synapse represent the weights and axon represent the output. ఇక్కడ చూడండి బయోలాజికల్ న్యూరల్ నెట్వర్క్ ఇది. అండ్ ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్. బయోలాజికల్ న్యూరల్ నెట్వర్క్స్ ఇక్కడ డెండ్రైట్స్ ఉన్నాయిగా. ఇక్కడ బయోలాజికల్ న్యూరల్ నెట్వర్క్‌లో మనం డెండ్రైట్ అని అంటాము. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్‌లో ఇక్కడ ఏమంటాం మనం? ఇన్‌పుట్స్ అంటాం.
ఇన్పుట్స్. నెక్స్ట్ ఏంటి సెల్. సెల్ ఏమంటాం? ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్‌లో నోడ్స్ అని అంటాం. సినాప్స్. సినాప్స్. బయోలాజికల్ న్యూరల్ నెట్వర్క్‌లో సినాప్స్ అంటాం. సినాప్స్ అని అంటాం. ఇక్కడొచ్చేసి మనం వెయిట్స్ అని అంటాం. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి యాక్సాన్. ఇక్కడ యాక్సాన్ ఏమంటాం? అవుట్‌పుట్ అని అంటాం. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్‌లో అవుట్‌పుట్ అని అంటాం. ఓకేనా? ఈ డయాగ్రామే ఇక్కడ ఉందన్నమాట. ఆర్టిఫిషియల్ ఇన్పుట్స్ డెండ్రైట్స్‌ని ఇక్కడ డెండ్రైట్స్‌ని ఇన్పుట్ లాగా తీసుకున్నాం. సెల్స్‌నేమో నోడ్స్ లాగా తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సినాప్స్ వెయిట్స్ లాగా తీసుకున్నాం. అండ్ యాక్సాన్స్ వచ్చేసి అవుట్‌పుట్ లాగా తీసుకున్నాం అన్నమాట ఇక్కడ. ఇదేమో బయోలాజికల్ న్యూరల్ నెట్వర్క్ డయాగ్రామ్. ఇదేమో ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ డయాగ్రామ్. ఈ ఈ టేబుల్ చెప్పాను కదా! రిలేషన్‌షిప్ అనమాట. బయోలాజికల్ న్యూరల్ నెట్వర్క్ అండ్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ యొక్క రిలేషన్‌షిప్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకా మనకి వర్కింగ్ ఉంది. వర్కింగ్ చూద్దాం. ది మెకానిజం ఆఫ్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్. మెకానిజం అనవచ్చు, ఆర్కిటెక్చర్ అనవచ్చు, లేదా వర్కింగ్ మెకానిజం ఆర్ ఆర్కిటెక్చర్ ఏదైనా అనొచ్చు. సో చూద్దాం. ఈ వర్కింగ్‌లో మనకేముంటాయి? కన్సిస్ట్ ఆఫ్ 3 లేయర్స్. 3 లేయర్స్ ఉంటాయి మనకి. ఆ లేయర్స్ ఏంటి? దీన్ని ఇన్పుట్ లేయర్ అంటాం. H1 అంటే హిడెన్ లేయర్, ఫస్ట్ హిడెన్ లేయర్. H2 అంటే సెకండ్ హిడెన్ లేయర్. ఈ బాక్స్ వచ్చేసి అవుట్‌పుట్ అనమాట. అసలు ఇన్పుట్ లేయర్ అని అంటే ఏంటి? నేమ్‌లోనే ఉంది మనకి. యాజ్ నేమ్ సజెస్ట్ ఇట్ యాక్సెప్ట్ ద ఇన్పుట్స్. ఇన్పుట్స్ తీసుకుంటుంది ఇక్కడ. ఇన్ సెవరల్ డిఫరెంట్ ఫార్మాట్స్‌లో తీసుకుంటుంది. ప్రో ఎవరిస్తారు ఈ ఇన్పుట్స్ అనేవి? ప్రోగ్రామర్ అనేవాడు ఇస్తాడనమాట ఈ ఇన్పుట్స్ అనేవి. నెక్స్ట్ ఏంటి? హిడెన్ లేయర్. హిడెన్ లేయర్ అంటే ఏంటి? ది హిడెన్ లేయర్ ప్రెజెంట్స్ ఇన్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ లేయర్. ఇట్ పర్ఫార్మ్స్ ఆల్ ద క్యాలిక్యులేషన్ టు ఫైండ్ ద హిడెన్ ఫీచర్స్ అండ్ ప్యాటర్న్స్. ఇక్కడ ఏంటి? ఇక్కడ మనకి డయాగ్రామ్‌లో తెలుస్తుంది. ఈ హిడెన్ లేయర్ దేని మధ్యలో ఉన్నాయి? ఇన్పుట్ లేయర్‌కి, అవుట్పుట్ లేయర్‌కి మధ్యలో ఈ హిడెన్ లేయర్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ హిడెన్ లేయర్స్ ఏం చేస్తాయి? క్యాలిక్యులేషన్స్ చేస్తాయన్నమాట. ఎందుకు? ప్యాటర్న్స్‌ని కనిపెట్టడానికి, ఫ్యూచర్స్ అవన్నీ కనిపెట్టడానికి ఈ హిడెన్ లేయర్ అనేవి యూజ్ చేస్తాయి. ఈ ఇన్పుట్‌కి, అవుట్పుట్‌కి మధ్యలో ఉంటాయన్నమాట ఈ హిడెన్ లేయర్ అనేది. నెక్స్ట్ వచ్చేసి అవుట్పుట్ లేయర్. అవుట్పుట్ లేయర్ అంటే ఏంటి? ది అవుట్పుట్ లేయర్ ఈస్ ది ఫైనల్ లేయర్ ఇన్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్. మనం చూడొచ్చు డయాగ్రామ్‌లోనే ఇది లాస్ట్ లేయర్ అవుట్పుట్. దీని తర్వాత ఏం లేయర్ లేదు. సో దిస్ ఈస్ లాస్ట్ లేయర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్. ఇక్కడేంటి? దట్ రిసీవ్స్ ద ప్రాసెస్డ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద హిడెన్ లేయర్. ఇక్కడ ఏం జరుగుతుంది? హిడెన్ లేయర్‌లో మనకి ఇన్పుట్ ప్రాసెస్ అవుతుంది కదా! ఆ ఇన్పుట్ అనేది ఇది అవుట్పుట్ రిసీవ్ చేసుకుందనమాట. ప్రాసెస్ అయిన ఇన్పుట్‌ని ఈ అవుట్పుట్ రిసీవ్ చేసుకుంటదనమాట. లేకపోతే ఒకవేళ హిడెన్ లేయర్స్ లేవనుకోండి, డైరెక్ట్‌గా ఈ ఇన్పుట్‌ని రిసీవ్ చేసుకుంటుంది ఈ అవుట్పుట్ అనేది. ఒకవేళ హిడెన్ లేయర్స్ లేకపోతే. ఆర్ డైరెక్ట్‌లీ ఫ్రమ్ ద ఇన్పుట్ లేయర్ ఇఫ్ దేర్ ఆర్ నో హిడెన్ లేయర్స్. చెప్పాను కదా! హిడెన్ లేయర్ లేకపోయినా డైరెక్ట్‌గా ఇన్పుట్‌ని రిసీవ్ చేసుకుంటుంది. అండ్ ఏం చేస్తుంది? అండ్ ప్రెజెంట్ ద ఫైనల్ ప్రిడిక్టెడ్ రిజల్ట్. ఫైనల్ రిజల్ట్‌ని ప్రిడిక్ట్ చేస్తుంది. రిజల్ట్ అనొచ్చు లేదా అవుట్పుట్ ఏదైనా. ఇది ప్రిడిక్ట్ చేస్తుంది. ప్రిడిక్ట్ చేసిన అవుట్పుట్‌ని ప్రెజెంట్ చేస్తుంది టు ద అవుట్ సైడ్ ఆఫ్ ద వరల్డ్. ఇది హిడెన్ లేయర్ పాస్ చేస్తుంది కదా! ఇది తీసుకుంటుంది. మనం ఇక్కడ అవుట్పుట్ అనేది చూడొచ్చనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మెకానిజం, వర్కింగ్ ఆర్ ఆర్కిటెక్చర్. ఓకేనా? ఇది మొత్తం. నెక్స్ట్ ఇందులో కూడా మనకి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అవి చూద్దాం ఒకసారి. చూడండి అడ్వాంటేజెస్. ప్యారలల్ ప్రాసెసింగ్ కెపాసిటీ. ఇందాక నేను చెప్పాను కదా! మనం మాట్లాడొచ్చు ఒకేసారి. ఆలోచిస్తూ ఉంటాం అండ్ చూడడం అయన్నీ అనేది ఒకేసారి జరుగుతూ ఉంటాయి. దాన్ని మనం ప్యారలల్ ప్రాసెసింగ్ కెపాసిటీ ఉందని అంటాం. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ డేటా ఆన్ ద ఎంటైర్ నెట్వర్క్. మనం స్ట్రాంగ్ డేటా అనేది ఉంటుంది. కేపబిలిటీ టు నెట్వర్క్ విత్ ఇన్‌కంప్లీట్ నాలెడ్జ్. వర్క్ విత్ ఇన్‌కంప్లీట్ నాలెడ్జ్ మనం కొంచెం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినా అది వర్క్ చేస్తుందన్నమాట ఈ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అనేది. ఇంకా అడ్వాంటేజెస్ ఉన్నాయి. నేను వీడియో లెంథీ అవుతుందని రాయలేదు. మీరు ఒకవేళ రాయాలనుకుంటే రాయండి. నెక్స్ట్ వచ్చేసి డిసడ్వాంటేజెస్. అష్యూరెన్స్ ఆఫ్ ప్రాపర్ నెట్వర్క్ స్ట్రక్చర్, అన్‌రికగ్నైజ్డ్ బిహేవియర్ ఆఫ్ ద నెట్వర్క్, ది డ్యూరేషన్ ఆఫ్ ద నెట్వర్క్
ఈజ్ అన్నోన్. ఇది డిసడ్వాంటేజెస్. ఇంకా చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. నేను 3 రాసాను. మీకు ఇంకా కావాలంటే మీరు సెర్చ్ చేసి రాయండి. మీకు మంచి మార్క్స్ వస్తాయి. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ ఆర్ బ్రెయిన్ న్యూరల్ నెట్వర్క్. ఏ క్వెషన్ వచ్చినా మీరు ఇదే ఆన్సర్ రాసి రండి. మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్రెయిన్ అండ్ న్యూరాన్ టాపిక్. నేను నెక్స్ట్ టాపిక్‌లో నేను ఇష్యూస్ అండ్ పర్స్పెక్టివ్ చెప్తాను నెక్స్ట్ వీడియోలో. హ్మ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.